ఇప్పుడు మనం గెలాక్సీ గ్రానైట్ అనే టాపిక్ని చూద్దాం. అసలు ముందు గ్రానైట్ అంటే ఏంటి అంటే అగ్నిశిలకి ఉదాహరణ అనమాట. గ్రానైట్ అన్నది అగ్నిశిలలో మళ్ళీ రకాలు ఉంటాయి. పాతాళ అగ్నిశిల, తర్వాత ఉపపాతాళ అగ్నిశిల, తర్వాత ఉద్గమశిల అని చెప్పేసి 3 రకాలు ఉంటాయన్నమాట. ఈ గ్రానైట్ అన్నది దేనికి ఉదాహరణ అనేసరికి పాతాళ అగ్నిశిలకు ఉదాహరణ. లాస్ట్ టైం గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇచ్చాడు. దీన్ని ఇంగ్లీష్లో ఇంట్రెసివ్ INTRUSSIV ఇంట్రెసివ్ ఇగ్నిస్ రాక్ అని పిలుస్తాం అనమాట. గ్రానైట్ అర్థమైంది కదా, రైట్. మరి ఉద్గమ పాతాళ శిలకు ఉదాహరణ ఏది మేషర్ అంటే బసాల్ట్, BASALT బసాల్ట్. ఓకే కదా, రైట్. తర్వాత ఈ గెలాక్సీ గ్రానైట్ అన్నది ఎలా ఉంటుంది మేషర్? అసలు గ్రానైట్లోని రకాలు ఉంటాయా అంటే ఉంటాయి. బ్లూ గ్రానైట్ ఉంటుంది, పింక్ గ్రానైట్ ఉంటుంది, గ్రీన్ గ్రానైట్ ఉంటుంది, తర్వాత రెడ్ గ్రానైట్ ఉంటుంది, గెలాక్సీ గ్రానైట్ కూడా ఉంటుంది. ఈ గెలాక్సీ గ్రానైట్ ఎలా ఉంటుంది అనేసరికి ఇది చాలా కఠినంగా ఉంటుంది. మీకు శిలలు 3 రకాలు. ఒకటి ఏంటంటే అగ్నిశిల. సృష్టిలో మొట్టమొదటిసారిగా ఏర్పడింది ఏంటి అనేసరికి అగ్నిశిల. దీన్ని ఏమని పిలుస్తామంటే తెలుగులో ఆదిశిల అని కూడా పిలుస్తాం. ఆది అంటే మొదటి కదా, రైట్. రెండోది ఏంటి అనేసరికి ప్రైమ్ రాక్ అని పిలుస్తాం. ప్రైమ్ అంటే ఫస్ట్ కదా, అది. తర్వాత ఇంకేముందా మెషరు అనేసరికి అగ్నిపర్వత సంబంధిత శిలల్లోని చాలా ఇంపార్టెంట్ ఏది అనేసరికి గ్రానైట్. తర్వాత రెండోది అవక్షేప శిల అనమాట. అవక్షేప శిల అంటే ఏంటి అంటే జంతు వృక్ష కళేబారాల వల్ల ఏర్పడింది అనమాట. అంటే అవశేషాల వల్ల ఏర్పడే శిలలు ఏవి అంటే అవక్షేప శిలలు అని పిలుస్తాం. వాటిని ఇంగ్లీష్లో సెడిమెంటరీ రాక్స్ అని పిలుస్తాం. ఉదాహరణకి ఇసుకరాయి అంటే శాండ్ స్టోన్, అలాగే సున్నపురాయి లైమ్ స్టోన్ అని పిలుస్తాం. ఇవి అంటే ఉదాహరణకి 2 చెప్పాను. ఇవి ఎలా ఉంటాయి మెషర్ అంటే అంత కఠినంగా ఉండవు, కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. అంటే సాఫ్ట్గా ఉంటాయని చెప్పేసి తలగాళ్ళు పరుపులు కుట్టించుకోవచ్చు అంటే అలా కాదు. అంటే కంపేర్ చేస్తే దీనికన్నా అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, పొరలు ఎక్కువగా ఉంటాయి, అది. రెండోది ఏంటి అనేసరికి మూడోది రూపాంతర శిల అనమాట. అంటే మెటామార్ఫిక్ రాక్ అని పిలుస్తాం. అగ్నిశిలని ఇగ్నిస్ రాక్ అని పిలుస్తాం. అవక్షేప శిలని సెడిమెంటరీ రాక్ అని పిలుస్తాం. అలాగే రూపాంతర శిలని ఏం పిలుస్తాం అంటే మెటామార్ఫిక్. మెటా అంటే మెటల్ లేదా లోహం, మార్ఫిజం అంటే చేంజ్ అవ్వడం అంట, అది విషయం అనమాట. ఇప్పుడు సున్నపురాయి ఉందనుకోండి, అది కొన్ని వేల లక్షల సంవత్సరాలకి పాలరాయిగా మారుతుంది. పాలరాయి అన్నది ఏంటంటే మెటామార్ఫిక్ అంటే రూపాంతర శిల. ఇసుకరాయి ఉందనుకోండి, అది కొన్ని వేల సంవత్సరాలకి ఏమవుతుందంటే క్వార్ట్జ్గా మారుతుంది. క్వార్ట్జ్ నుంచే మనం ఏం తీస్తామంటే బంగారం సిలికాని తీస్తాం అనమాట. గోల్డెన్ సిలికా ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద ఏంటి అనేసరికి క్వార్ట్జ్. తర్వాత ఈ 2 ఉన్నాయి కదా అనేసరికి ఉదాహరణకి ఈ 2 చెప్పాను. అలాగే మీకు కోల్ ఉందనుకోండి, బొగ్గు, అది కొన్నాళ్ళకి రూపం మార్చుకున్న తర్వాత ఎలా మారుతుంది మేష అంటే గ్రాఫైట్. పెన్సిల్లో వాటిలో వాడతారు కదా, రైట్. ఇలా అనమాట. అందులో మనం చూడవలసింది ఏంటంటే గెలాక్సీ గ్రానైట్. ఇది గ్రూప్స్లో అడిగేవాడు ఇంతకుముందు. ఇది డిగ్రీ ఫైనల్ ఇయర్ AP జియోగ్రఫీలో ఉంటుందన్నమాట, రైట్. ఇందుకి ఇది ఇండియాలో ఎక్కువ ఎక్కడ మేశారు అనేసరికి ఆంధ్రప్రదేశ్లోనే మీకు ఎక్కువగా ఈ గెలాక్సీ గ్రానైట్ లభిస్తుంది. అంటే స్వచ్ఛమైన గెలాక్సీ గ్రానైట్ లభిస్తుంది. ఏ జిల్లాలో లభిస్తుంది, ఏ ప్రాంతంలో లభిస్తుంది అనేసరికి మనం జస్ట్ అవగాహన పద్ధతిలో చూద్దాం. ఇదేంటిది గెలాక్సీ కదా. గెలాక్సీ అంటే అర్థం ఏంటి అంటే తెలుసు కదా, పాలపుంత అని అంటాం. మిల్కీ వే అని పిలుస్తాం, దాన్నే మరో పేరుతో పిలుస్తాం, అది పాలపుంత. పాలపుంత మనకి ఎప్పుడు కనిపిస్తుంది? ఉదయం కనిపిస్తుందా, లేదా అనుకుంటే సాయంత్రం వేళ కన్నా నైట్ టైం కనిపిస్తుందా అంటే నైట్ టైం మనకు కనిపిస్తుంది కదా. పాలపుంత ఎలా ఉంటుంది అనేసరికి ఆకాశం నల్లగా ఉంటుంది, దాని మీద ఏముంటాయంటే చుక్కలు ఎక్కువగా ఉంటాయి మనకి. అర్థమైంది కదా, రైట్. ఆ పాలపుంత అన్నది గెలాక్సీ అన్నది మనకి ఎలా కనిపిస్తుంది అనేసరికి నార్మల్గా కనిపిస్తుందా, ప్రకాశవంతంగా కనిపిస్తుందా అంటే ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అంటే ఈ గెలాక్సీ గ్రానైట్ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో లభిస్తుంది అనేసరికి ప్రకాశం జిల్లాలో లభిస్తుంది. ప్రకాశం జిల్లా. ఇప్పుడు ఏపీలో పెద్ద జిల్లా ఏది అంటే ప్రకాశం జిల్లా. ఇప్పుడు ఏపీలో ప్రకాశిస్తున్న జిల్లా ఏది అంటే ప్రకాశం జిల్లా. దీని క్యాపిటల్ ఏంటి అనేసరికి అంటే ముఖ్యపట్నం ఏది అనేసరికి ఒంగోలు అని చెప్తాం. అర్థమైంది కదా, రైట్. ప్రకాశం జిల్లాలోనే ఎక్కడ మేశారు అనేసరికి చీమకుర్తి అనే ప్రాంతం. ఏ కుర్తి? చీమకుర్తి. అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ రోజు నుంచి చీమను చూడగానే మనకి ఏం గుర్తు రావాలి అనేసరికి గెలాక్సీ గ్రానైట్ గుర్తు రావాలి. అయితే మెషర్ మేము ఎప్పుడు చూడలేదు, ఇదంటే మీరు చూసే ఉంటారు. హోటల్స్లో టేబుల్స్ ఉంటాయి.
అలాగే మనం బిల్ పే చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర టేబుల్ ఉంటాయి. చూసారు కదా మీరు ఎప్పుడైనా సరే, నల్లగా ఉండి పైన చుక్కలు ఉంటాయి. అదేంటి అనేసరికి గెలాక్సీ గ్రానైట్. ఇది లెంతీ కాకుండా ఓన్లీ షార్ట్ ఏంటి అనేసరికి ప్రకాశం. అంటే గెలాక్సీ ఎలా ఉంటుందంటే ప్రకాశవంతంగా ఉంటుంది. ఏ ప్రాంతంలో అనేసరికి చీమకుర్తి. ఈ రోజు నుంచి మీరు చీమను చూడగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అనేసరికి గెలాక్సీ. ఓకేనా? అంటే గ్రానైట్. గ్రానైట్ అన్నది ఏ శిల అని చెప్పాను? అగ్నిశిల అని చెప్పాను అనమాట. రైట్. అయితే ఇంతవరకు నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. శివకోటి జియోగ్రఫీ అని చెప్పేసి ఒక యాప్ ఉంది. అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు తగ్గ రీతిలోనే అందుబాటులోనే నేను ధర నిర్ణయించడం జరిగింది. దాన్ని ఎంతవరకు అనేసరికి పొడిగిస్తున్నాను అంటే 2026 జూన్ 11th వరకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేస్తానన్నమాట. అంటే ఎంత అనేసరికి ఈ రోజు నుంచి చూసుకున్నారనుకోండి, ఉదాహరణకి జూన్ రావాలి అంటే ఇంకా మే, జూన్ అంటే ఇంకా 14 months నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. అది విషయం అనమాట. నేను చెప్పేవన్నీ కూడా మ్యాక్సిమం కంటెంట్, ఇంటర్, డిగ్రీ స్టాండర్డ్ బుక్స్ ప్లస్ ఏవి అనేసరికి టెక్స్ట్ బుక్స్, అకాడమీ బుక్స్ మాత్రమే నేను చెప్తున్నాను. అది మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 90% అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ చిన్న పార్ట్స్ ఉన్నాయి, చేస్తాను. తర్వాత నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నోట్స్ కూడా ఏంటి అనేసరికి కంటెంట్ అకాడమీ బుక్స్ ద్వారానే నేను తయారు చేస్తున్నాను. అది పీడిఎఫ్ పెడతాను. కొంతమంది మెసేజ్ చేశారు పీడిఎఫ్ పెట్టండి సార్ అంటే పెడతాను. నేను కొంచెం ఇది టైం తీసుకోవడానికి కారణం ఏంటంటే అవి మీకు జాబ్ వచ్చేంత వరకు ఉపయోగపడతాయి. అది నేను చెప్పేది. యూట్యూబ్లోని కొన్ని వీడియోస్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను. మీకు కంప్లీట్ సిలబస్ ఎందులో ఉంది అనేసరికి నా శివకోటి జియోగ్రఫీ అనే యాప్లో ఉంటుంది. మీరు అవి చూసుకోండి. తర్వాత తొందరలోనే మీకు పీడిఎఫ్లు అప్లోడ్ చేస్తాను, టెక్స్ట్ బుక్స్ పరంగానే. అది మీకు రీజనబుల్ రేట్లోనే పెట్టాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ శ్రీరామనవమి.